దరిద్రులారా నా వెనక నడవంటరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదిని దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా. హనుమంతరావు అని. తరిగిన చంతాది. ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు, నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం, దయచేసి వెళ్ళిరండి. అయ్యా, తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత్తో పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి. మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు? ఇదో కొత్త రకం పెళ్లి చూపులు ఏమోరా. అరవకంట్రా, అమ్మాయి వచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో, నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బాబా? అదా బావి దగ్గర కాలు జారపడ్డాలి. మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. లాభం. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావనరా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. పదవే విందా? ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద, వస్తాం బావా. ఆరోగ్యం కాలుతో తొక్కితే పెద్ద ఉంటున్నారా? నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. జోగినాథం అయ్యా, ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయం అయినందుకు. ఆహాహాహా, ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరి నీపాడే గట్ట, దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్.
నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే, పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో, రేపు పొద్దున మాతో రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా, కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్టర్ని, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్టర్ని 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు, ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక. సణుకుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాళం, మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదు, ఆస్తి ముందు చెందుగా నువ్వు, ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? ఈ సాపేటే నీకు అవసరం నువ్వు. ఏటని అడుగుతుంటేనే. కమలా, కమలా, ఎక్కడే కమలా? ఓ శుభవార్త. ఏమిటండి అది? అయ్యా, తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయ్యా? తీసుకురా వెళ్ళు. కాఫీ తీసుకురానండయా, టీ తీసుకురానా? కాఫీ తీసుకురారా. ఓహో, ఏ? స్ట్రాంగ్ గా ఉండాలండయా, లైట్ గానా? స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా. ఓహో, ఏ? మరొక ఉండాలండయా, వద్దంటారా? వద్దురా తండ్రి, వద్దురా, నువ్వు వెళ్ళరా. ఓహో, ఏ? గ్లాసులో తీసుకురానండయా, కప్పులోనా? ఓ గంగాళాలు తీసుకురా, దరిద్రపు కుక్క. అందులో స్నానం చేస్తా. ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా. కుమ్మరి పురుగు టైప్ లో నా బుర్ర తొలిచేస్తున్నావు కదరా నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓహో, బయటికి వెళ్ళమంటారండయా, లోపలకా? ఒరేయ్, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏదో చెప్పబోతూ ఆగారు. అదే మన సందు చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో, ఇదేమిటండి? ఇదేనా శుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ. ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా.
ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు ఉడకవే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చాబాదుడు బాధే. ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం. వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత? తెలియదు సార్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత? తెలియదు సార్, మా రమేష్ చెప్పగలడు. అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్. మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు. ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు. సింపుల్. కష్టం సార్. ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే, వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ, అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే, వదిలే. పోనీ 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే, ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవలే. చెప్పు. 1 నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే. 1 2 9 4. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ, రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగించుకోలేను తండ్రి. నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని, దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా, ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా, ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా? ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా? టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరిని బయటికి పిలవమంటారా? ఏమి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపు అయింది వచ్చి? 1 గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రం ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం, కులాసానా? కులాసనే మోయా. బావేడి బావా? నేను కాంతనో కాదో చెప్పుకోవాలమ్మా. నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతవని. బావా, నేను అమ్మ ఇప్పుడే వచ్చాం. ఆహా, రైల్లో భలే తమాషాలు జరిగాయిలే. ఓహో. ఓ బామ్మగారు ఆవకాయ జాడి తెచ్చి పైన పెట్టిందనమాట. దాని ఊటకారి కింద కూర్చున్న ఆయన చొక్కా అంతా ఎర్రగా అయిపోయింది. అయిందా? ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దిరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో. భలే నవ్వొచ్చిందిలే. బావా, ఒకతనేమో టికెట్ లేకుండా ఎక్కాడు. టీసీ రాగానే పెట్టెల వెనకాల బలల కింద దాక్కుని మహా కష్టపడిపోయాడు. అమ్మో, అమ్మా అమ్మా, శత్రు సైన్యం మన కోటను ముట్టడించేసింది. బాంబులు వెలుస్తోంది. ఏమైందిరా? అదే ఆ రుక్మిణితే కాంతం రక్షణ దిగిపోయారు. బావా లేదు, బాత్రూమ్కి వెళ్ళాడు. దిగగానే కొబ్బరి బోనం టైప్ లో నా తలను చెక్కేసి నా మెదడిని తినడం మొదలెట్టింది ఆ బాగుడుగా. రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన. అవునమ్మా, వాళ్ళ బాధ నుంచి నన్ను నువ్వే కాపాడాలి. నాకు నువ్వే దిక్కమ్మా. నువ్వేం భయపడుకురా అబ్బాయి. మీ నాన్నకి నేను అడ్డుపడతాను. థ్యాంక్స్ అమ్మా.
ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపే మా అన్నయ్యని మా కనకాన్ని పిలిపించేస్తాను. చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందు గాని. అమ్మా, పెనం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నన్ను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా? అభయహస్తం చూపించి అదే చేత్తో నా మెడ పిసికేస్తావా? వద్దమ్మా, నా కాంతం వద్దు, కనకం వద్దు. ఇది రాక్షస అయితే అది బ్రహ్మ రాక్షసమ్మా. నాకొద్దు, ఎవరు వద్దు. ఏరా మా కాంతాన్ని చూసావా? ఎలా ఉంది? నా కడుపులో 1000 జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవేస్తున్నట్టుగా ఉంది. మోషన్స్ మొదలయ్యాయి. పిచ్చి కుంకకి సంబరం పట్లేక విరోచనాలు మొదలైనట్టున్నాయి. రుక్మిణి, ఈ సంబంధం ఖాయం. మీ కాంతాన్ని మా వాడికి పెళ్లి జరిపించేస్తానే. మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం. ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడ వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే వింద. అసలేమిది రెండో పెళ్లి అంటున్నారు. ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను? ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను. ప్లీజ్ బావా, నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను. ప్లీజ్ ఒక్కసారి ఆగవు. బావా బావా ప్లీజ్ బావా. బావా ఎవరివే నువ్వు? ఆ కప్పెట్టివ్వు, మా బావకి నేను తాగిస్తాను. బావా ఇందా, నేను ఇస్తున్నాను కాఫీ, తాగు బావా. అన్నయ్య ఇదేనా రావడం? అవునే, బస్సు లేట్ అయింది. ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం. పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు? కమలం, నువ్వు లోపలికి పద. లోపలికి పద. మీ అన్నయ్యని పిలిపించేసేవారన్నమాట. మీరు మీ చెల్లెల్ని పిలిపించుకోలే? మీ కనకాంతి మూల నక్షత్రమే. మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తారట. మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుటుక్కుమంటుందంటారు. అంటే నే తెచ్చినా నీకే పర్వాలేదన్నమాట. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట. వాదనలు అనవసరం. రమేష్ గారికి మా కాంతాన్నిచ్చే పెళ్లి చేస్తాను. కుదరదు, మా కనకానిచ్చి చేయాల్సిందే. రమేష్ గారి పెళ్ళ కాంతమే. అదేం కుదరదు, కనకమే. కాంతమే కనకమే కాంతమే కనకమే చెప్తున్నాను, కనకమే. బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు, వెంటనే వచ్చేస్తారా? ఆలస్యం అవుతుందా? సంవత్సరములు మొత్తం 60. వాటి పేర్లు నేను చెప్తాను. మీరు 10 ఏళ్ళు దాటింది, చాలా మారిపోయిందిరా ఊరు. అవును బాబా. శుక్ల ప్రమోదూత. ఇదేమిట్రో ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి? ఇది బడి కాదు బాబాయ్, వీళ్ళందరూ అతని పిల్లలే. అలాగా? ఇతనికి ఎంతమంది పిల్లలా? ఈశ్వరా. గోపాలం, ఏమిటా అలరి? నా పేరు గోపాలం కాదు, నా పేరు పండు. ఏదో ఒకట్లే, ఎందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను. శిరీష్ నన్ను గిల్లుతానన్నా. నిన్ను 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 నీ పేరేమిట్రా? రాము. రాము. నీ పేరేమిటే? సావిత్రి. సావిత్రి. నీ పేరేమిటి? శిరీష. శిరీష. నీ పేరేమిటే? గీత. 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 నీ పేరేమిట్రా? ఒకటి 2. అన్న వాళ్ళల్లో చూస్తే మమ్మల్ని కొడతారా? కాసేపు ఆగి మీరు అల్లరి చేస్తే నేను మళ్ళీ లేచొచ్చి కొట్టలేను. అందుకే మీ అందరికీ ముందుగానే ఓ పెడితే కోటించుకుంటున్నాను. యాండి పంపులో బియ్యం నిండుకున్నాయి, పిల్లలకి ఏం వండి పెట్టను? నన్ను కోసి కూరలు పెట్టవే, పీడ వదిలిపోతుంది. పిల్లలు నీచి తింటారు కదండి. అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి? అనడాలు లేవు. కర్మే, కర్మ 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 కర్మ. ఒకసారి మా శానయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదటండి. నీ శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు, ఓ సంతానం లేదు, పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు. ఆయన మనకు ఒక్క పైసా కూడా విధించడు. ఫోన్లేండి, ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య? ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా. అవుననుకో, కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక. నిన్న పట్టు తారీఖు కదా, జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు? సగం ఇచ్చాడే. సగమా? మిగతా సగం మాటేటి? నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు. ఇదిగో ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ. కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి? పిల్లాన్ని ఆయన చంపేయడమేటే, ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది. అదే మరి, ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా తల్లి. ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య. నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో. నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఏం జీతం బాబు, నా పిండాకుడు, నా పాటి మట్టిను. మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు. బాల్చీతన్నయ్య పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో.
అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగ్ అని ఊరుకుంటే ఆనంద్ బాబా ఆ దేహానికి, వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్యశంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు. వెళ్ళరండి. అయ్యా, వేదం చదివి దీవించాను. తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం, అయ్యా, వీరిని బయటికి పంపించే. అయ్యగారు వెళ్ళరండి. రండి. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవ. మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా కాపీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా? సగం నువ్వు తాగావా? నేను తాగలేదండి. ఇది వాసన చూపించు. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా. నోరు మూసాయి. పొద్దున్నుంచి ఒకటే తుమ్ములురా. చావుచ్చి పడుతుందనుకో. ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. విందా? అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా బావా బావా, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే, పాపం జీవకళ పోయింది. రేపో మాపో అన్నట్టున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే. విందా? ఆస్తిపాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం. ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకే దోసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే, దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో ఒక్కొక్కల్ని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా అన్నయ్య, దూరముండే అక్కుపచ్చులారా. నీకంటే శవాల్ని పీక్కు తినే ఆ రాబందులైవే, అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా. ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లిగా కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి. ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. వెడదాం పదవే. 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే. వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య, నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి పదవే. వేధవ సంతని. నాకు సంతానం లేదని, ఇక ఉండదని ఈ దరిద్రులు ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం, ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండి అయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందామయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం, కారండి. కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి. మరి ఇంకో మాట అస్సలు కారండి. చని బొంద. సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం, మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం, వెంటనే కందామండయా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం అయ్యా, వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా, కుటుంబరావు అని.